వెల్కమ్ టు కీటాక్స్. ఒక నాయకుడు పరిపాలనా పరంగా సంక్షేమం అభివృద్ధి విషయాల్లో రాష్ట్రం మీద జనం హృదయాల్లో ఎంత ముద్ర వేశాడు అని తేల్చి చెప్పడానికి డిటర్మైన్ చేయడానికి బెంచ్ మార్క్ ఏముంటుంది? హిస్టరీ తిరిగేస్తే తెలుస్తుందా? మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటే సరిపోతుందా? లేదంటే గనక ఒకే మాటని పదే పదే చెప్పి అదే నిజం అనుకోండి అంటే లెక్క తేలిపోతుందా? ఇవేవీ కాదు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా వేరే పార్టీ మరో నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం గత పాలకుడు అనుసరించిన విధానాల్ని పాటించక తప్పని ఒత్తిడి వస్తుంది చూసారా, అది రియల్ మార్క్ ఆఫ్ సక్సెస్. మరి ఈ లెక్కను చూస్తే ఏపీలో పథకాల విషయంలో కానీ మరీ ముఖ్యంగా ఇప్పుడు అన్నదాత సుఖీభవ ప్రారంభిస్తున్నాం అని చేస్తున్న ప్రచారంలో వాస్తవాలు కానీ చూస్తే అసలు ఏపీ మీద ఎవరి ముద్ర ఉంటుంది, ఎవరి విధానాలు ఎవరు పాటించక తప్పని పరిస్థితి ఉందో స్పెసిఫిక్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. అన్నదాత సుఖీభవ అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తున్నాము, ఇది డబుల్ ఇంపాక్ట్ అని చెప్పడానికి భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. నిజమేనా? ప్రారంభం అవుతోందా పథకం కొత్తగా? సగటు రైతుని అడిగినా కానీ వాస్తవాలు చెప్పగలుగుతారు. వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో 2019 అక్టోబర్లోనే, అంటే అధికారంలోకి వచ్చిన 3-4 నెలల్లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల కోసం ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయడానికి ఈ పథకాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి తెలుసు. మధ్యలో కొంత బ్రేక్ వచ్చిన తర్వాత ఇప్పుడు 15 నెలలు గడుస్తూ ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పథకాన్ని కొనసాగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీన్ని కొత్త పేరు కొత్త బ్రాండ్ తోని మేము మొదలు పెడుతున్నాం, ఇది ప్రారంభం అని ప్రత్యేకంగా పబ్లిసైజ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. నిజానికి వైఎస్ఆర్ రైతు భరోసా అయినా లేకపోతే గనక రైతులకి కేంద్రం చేసే సాయానికైనా కానీ అసలు ఆరిజిన్ పాయింట్ ఏంటి అని చూస్తే ఆ ఆనుపానులన్నీ మనకి కేసీఆర్ను చూపిస్తాయి. 2018 ఫిబ్రవరి టైంలోనే రైతు బంధు పేరుతో పంట వేసేందుకు సాయం చేయాలి అనే వినూత్నమైన ఆలోచన చేయడమే కాదు, ఒక చిన్న రాష్ట్రం తెలంగాణలో ఏకంగా బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయించిన చరిత్ర కేసీఆర్ది. ఆ తర్వాత ఇదే ఇంపాక్ట్తో కేంద్రం కూడా ఈ పథకాన్ని అమలు చేయడం మొదలు పెడితే జగన్ అధికారంలోకి వచ్చి రాగానే రైతుల కోసం ఇదే విధానాన్ని ఏపీలో తొలిసారిగా తీసుకురావడం చూసాం. అంటే రైతు సంక్షేమం విషయంలో ఏపీలో తొలిసారి అడుగేసింది ఎవరు అంటే సమాధానం వెరీ సింపుల్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా జగన్ ఈ పథకాన్ని అమలు చేశారు 2019లో అనేది. ఎప్పుడైనా సరే ఎవరి విధానాలు ఎవరు ఫాలో అవుతారు అనే దాన్ని బట్టే సక్సెస్ అనేది డిటర్మైన్ అవుతుంది. ప్రజల గుండెల్లో ఉండబట్టే, ప్రజాభిమానం ఉండబట్టే ఆ పథకాలని పార్టీ మారినా ప్రభుత్వం మారినా ఎన్నేళ్లు ఎన్ని దశాబ్దాలు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునే వాళ్ళైనా కొనసాగించక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏపీలో అమలు చేస్తున్నామని చెప్తున్న తల్లికి వందనం పథకానికి ఆరిజిన్ ఏంటి? 2019-24 మధ్య జగన్ తీసుకొచ్చిన అమ్మఒడే కదా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి ఆరిజిన్ ఏంటి? 2019లోనే జగన్ మొదలుపెట్టిన వైఎస్ఆర్ రైతు భరోసానే కదా దీనికి కూడా ఆరిజిన్. ఈ రకంగా లెక్క తీస్తే ఇంకా చాలా విషయాల్లో జగన్ ఇంపాక్ట్ అనేది ఏపీ మీద సుస్పష్టంగా కనపడుతుంది. ఐ రిపీట్ అన్నిటికీ మించి ఒక నాయకుడి సక్సెస్ అనేది పార్టీ మారినా మరో నాయకుడు ముఖ్యమంత్రి అయినా కానీ కొనసాగించి తీరాల్సిన పథకాలు తీసుకురావడంలోనే ఉంటుంది. జగన్ అలాంటి ముద్ర వేసి అలాంటి ఒత్తిడి ఇప్పటి ప్రభుత్వం మీద పథకాల విషయంలోనూ విధానాల విషయంలోనూ తీసుకొచ్చిన మాట అక్షరాల వాస్తవం. మరి 16 ఏళ్ల పాలనలో ఇలాంటి ముద్ర కానీ ఇలాంటి విధానాలు కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించి తీరాల్సిన స్కీమ్స్ కానీ ఏవైనా చంద్రబాబు తీసుకొచ్చారు అని క్లెయిమ్ చేసేందుకు స్కోప్ ఉందా? ఉంటే గనక ప్లీజ్ లెట్ మీ నో. దిస్ ఈజ్ కీటాక్స్.